மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர். போதுமினோ நேரிழையீர் சீர் மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோத இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పడిందిలోరెంబావాయ్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. మాసానాం మార్గశీర్షం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిగల మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో ధనుర్మాసం అనేది కూడా మొదలవుతుంది. అంటే మార్గశిర మాసం కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా పుష్యమాసం మొదటి కొన్ని రోజులు కూడా మనకి మధ్యలో వచ్చే ఈ 30 రోజులు కూడా ధనుర్మాసం అని చెప్తారు. మనకి ధనుర్మాసం అనేది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చేస్తూ ఉంటారండి. చాలా చాలా విశేషంగా శ్రీరంగంలో, తిరుమలలో కూడా ఇంకా రామాలయాలు అలా ఉంటాయి కదండి. విష్ణు ఆలయాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ చాలా విశేషంగా ఈ నెల రోజులు కూడా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. మనకి కార్తీక మాసం ఎంత విశేషంగా జరుపుకుంటూ ఉంటామో ఈ మార్గశిర మాసంలో వచ్చిన ఈ ధనుర్మాసం కూడా చాలా చాలా విశేషంగా స్వామివారికి సూర్యోదయానికి ముందే పూజలు అవి కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకా గోదాదేవి తను స్వయంగా రచించిన 30 పాసురాలు కూడా ఈ నెల రోజులు స్వామివారికి పాడుతూ వినిపిస్తూ ఉంటారనమాట. ఇంకా తులసి దళాలతో పూజ అర్చన అవన్నీ కూడా చాలా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. శ్రీరంగంలో అయితే చాలా విశేషంగా జరుగుతుంది. గోదాదేవి ఈ నెల రోజులు స్వామివారి గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురము పాడి స్వామివారిని భోగి రోజు వివాహం చేసుకున్నారని చాలా విశేషంగా చెప్తూ ఉంటారండి. ఇంకా ధనుర్మాసం మొదలైంది కాబట్టి అమ్మవారు అంటే రంగనాయకుడేమో శ్రీ మహావిష్ణువు, రంగనాయకి ఏమో అమ్మవారు. వాళ్ళిద్దరికీ ఇష్టమైన రంగవల్లులు మనం వేసి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా ఇంటి ముందు ముగ్గులు అవి వేసుకొని వాకిళ్ళు అవి ఏర్పాటు చేసుకుంటాము. ఈ నెల రోజులు కూడా చుక్కల ముగ్గుల కంటే కూడా ఎక్కువగా గీతల ముగ్గులు అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారండి. ఇంకా గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటాము. నెల రోజులు అవకాశం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇవన్నీ కూడా పల్లెటూరులో బాగా జరుగుతూ ఉంటాయి. మనం సిటీల్లో ఉంటాం కాబట్టి అందులో అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ నేనైతే ప్రతి సంవత్సరము మొదటి 2 రోజులు ఇంకా భోగి పండుగ, సంక్రాంతి అప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ముక్కోటి ఏకాదశి రోజు ఇంకా ఒక 2-3 సార్లు అయితే సంవత్సరాలైతే ప్రతిరోజు పెట్టుకున్నాను నెల రోజులు. నాకు అలా అవకాశం కుదిరింది. ఇంకా పెళ్ళైన తర్వాత చాలా ఏళ్ళే పెట్టానండి. పెళ్ళి కాకముందు చెన్నైలో ఉండేవాళ్ళము. మా ఇంట్లో ఆవు ఉండేది. ఇంకా అమ్మ పెట్టేది ప్రతిరోజు కూడా. అంటే ఈ ధనుర్మాసంలో అమ్మ పెట్టేదనమాట. అప్పుడప్పుడు నాతోటి కూడా పొద్దున్నే లేవంగానే తొందరగా లేపి ఎప్పుడైనా పెట్టాలన్నప్పుడు మొహం కాళ్ళు చేతులు కడిగించి అంటే బ్రష్ చేసుకోగానే మొహం కడుక్కొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అమ్మ పెట్టమని చెప్పేదనమాట. అప్పుడు పెట్టేదాన్ని. అలా కొంచెం అలవాటు. ఇంకా ఈ నెల రోజులు పెట్టిన ఈ గొబ్బెమ్మలని ఎండపెట్టుకొని పిడకల్లాగా తయారు చేసుకొని మనము భోగి మంటల్లోనూ వేసుకుంటాము. ఇంకా రథసప్తమి రోజు సూర్యుడికి పొంగల్ కూడా వండుతామండి. నేనైతే కొన్ని భోగి రోజు భోగి మంటల్లో వేస్తాను. కొన్ని ఏమో పక్కన పెట్టుకొని అదే రథసప్తమి రోజు పొంగల్ అది వండుతాననమాట. ఇంకా ఈరోజు మనకి 16వ తారీఖు డిసెంబర్ 16వ తారీఖు అర్ధరాత్రి నెల పట్టిందని చెప్పారనమాట. ఇంకా శ్రవణ నక్షత్రము పంచమి తిథి ఆదివారం రోజు ఉదయము ఇంకా గొబ్బెమ్మలు అవి ఇలా పెట్టుకొని పూజ అది చేసుకున్నాను. మొదటిసారి పెడుతున్నాను కాబట్టి ఈ నెల రోజులు అంటే ఎప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు ఆటంకం లేకుండా నాకు ఆవు పేడ దొరికేలాగా దీవించమని విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటూ గణపతికి పూజ అనేది చేసుకున్నాను. షోడశోపచార పూజ చేసుకొని తర్వాత గొబ్బెమ్మలు కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని గొబ్బెమ్మలు తులసి కోట దగ్గర ఇంకా వాకిట్లో ఇంకా గేట్ల దగ్గర కూడా పెట్టుకున్నాను అనమాట. నేను ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటానండి. ఇది మన సాంప్రదాయం కాబట్టి మనము ప్రతిరోజు అంటే ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో అప్పుడు చేస్తూ ఉంటే అందరికీ తెలుస్తూ ఉంటుంది.
అసలు నేను గేట్ దగ్గర పెట్టినప్పుడైతే చాలామంది విచిత్రంగా చూసుకుంటూ వెళ్ళారనమాట. ప్రతిసారి జరిగేదే. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి గానీ ఎవరు అంతగా పెట్టరు. ఒక సంక్రాంతి అప్పుడే తప్పకుండా పెట్టుకుంటూ ఉంటారు. నేను నెల పట్టినప్పుడు తెలిసిందంటే అంటే ఇబ్బందులేమి లేకుండా ఉన్నట్టయితే తప్పకుండా పెడతాను. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు అలా తీసుకొచ్చి పెడతాననమాట గొబ్బెమ్మలు. పూలల్లో అయితే మనకి గుమ్మడి పువ్వులు, ఇంకా బంతి పూలు అలాంటివి, కారం బంతి పూలని అలా రకరకాలుగా పువ్వులు, గొబ్బి పూలని చెప్పి చాలా దొరుకుతూ ఉంటాయి. మనకి ఇక్కడ సిటీలో దొరకవు కాబట్టి నాకు అందుబాటులో ఉన్న పుష్పాలతోనే అలంకరణ చేసుకున్నాననమాట గొబ్బెమ్మలకు. గొబ్బెమ్మలు సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావించి మనం పూజ చేసుకోవాలండి. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. ఇంకా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంకా మనకి హ్మ్, ఏ పూజ చేయాలన్నా గానీ గోవునే మనము ఆశ్రయిస్తూ ఉంటాము. పంచామృతాలకు గానీ, ఇంకా ఏదైనా హోమం చేయాలంటే ఆవు పేడలతో పిడకలు చేసుకొని వాటితోనే చేస్తాం కాబట్టి, ఇలా మనము గోవుని పూజించడం వలన అందులో నుంచి దొరికే పదార్థాలన్నిటినీ మనము పూజించడం వలన మనకి విష్ణువు అనుగ్రహం అనేది దొరుకుతుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి గోవులంటే చాలా చాలా ఇష్టము. గోపాల బాలుడు కాబట్టి ఆయన ఎంతో ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైన పనులు చేయడం వలన మనం ఆయనను దగ్గరగా ఉండగలుగుతామనేసి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. ఇంకా నాకు కూడా కొంచెం ఈ ట్రెడిషన్ అది ఫాలో అవ్వడం అనేది కూడా కొంచెం స్వతహాగా ఇష్టమండి. అందుకని నేను చేస్తూ ఉంటాను. ఇంకా మొదటి రోజు పూజ ఇలా చేసుకున్నానంటే మామూలుగా ఉదయాన్నే పెట్టాలి. సూర్యోదయానికి ముందే పెట్టాలి. కాకపోతే నాకు కొంచెం కార్తీక మాసం అయిన తర్వాత కొంచెం మనకి క్లైమేట్ అది చేంజ్ అయింది కాబట్టి బాగా జలుబు చేసేసింది. అస్సలు నేను లేవలేకపోయాననమాట. బాగా చలి కూడా మనకి పెరిగింది కాబట్టి ఇంకా ఒంట్లో బాగాలేదు. ఇంకా లేస్తే ఇంట్లో వాళ్ళతో తిట్లు తినాలనేసి కొంచెం నిదానంగా 5:30 అలా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం అది చేసుకొని వచ్చి ఇలా తులసి కోట దగ్గర ఏర్పాటు చేసుకున్నాను. అంటే 6:00కల్లా ముగ్గది పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చి ఇవన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకునేసరికి 6:45 అలా అయిందండి. ఇంకా పూజ అది చేసుకొని ఇక్కడ తులసి కోట దగ్గర ముందు పెట్టేసి ఇంకా తర్వాత ఇంటి ముందు, తర్వాత గేట్ ముందు అవి కూడా పెట్టుకొని వచ్చాననమాట. అసలు పువ్వులు అవి కూడా ఇంకా తమలపాకులు, పండ్లు ఏవి కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే అస్సలు ఒంట్లో బాలేదు. నేను ఏదైనా పోయి వాళ్ళకేమో కాలేజెస్ ఉన్నాయి కాబట్టి 7 అలా వచ్చేస్తారు. పొద్దునెళ్తే రాత్రికి వస్తారనమాట. ఇంకా సరేలే ఉన్న వాటితోనే చేసుకుందాము అనేసి ఇలా సింపుల్గా చేసుకున్నాననమాట. ఇంకా తర్వాత ఇలా గొబ్బెమ్మలు అది పెట్టిన తర్వాత పూజ అది చేసుకొని తులసి కోట దగ్గర అంటే కృష్ణయ్యను ఇంకా నేను 4వ సోమవారం కార్తీక మాసంలో మట్టి శివలింగాన్ని చేసుకున్నాను. అది మొన్న పాడ్యమి రోజు పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. దీపాలు అది వదులుకున్న తర్వాత ఎందుకంటే మళ్ళీ నెల మారింది కాబట్టి పాడ్యమి రోజు క్లీన్ చేసేసుకుందాం. అప్పటికే కొంచెం ఒంట్లో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది. ఓపిక ఉన్నప్పుడే చేసేసుకుంటే అయిపోతుంది. ఎలాగో ఇల్లు అది నీట్గా క్లీన్ అది చేసుకున్నాము. శుచిగా ఉన్నాం కాబట్టి చేసేసుకుంటే అయిపోతుందని ఈ పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని దేవుడు ఫోటోలు అవన్నీ కూడా కొంచెం మార్చుకొని పెట్టుకున్నాను అనమాట. కొత్తవి కొన్ని పెట్టుకున్నాను. శివ కుటుంబం ఫోటో అనేది కొంచెం పెద్ద ఫోటో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గోదాదేవి ఫోటో అది కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. శనివారం రోజు ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు అక్కడ పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఆ రోజే ఫోటో అది. ఎందుకంటే పొద్దున్నే లేచి అవన్నీ ఫోటోలు తీసి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి అప్పుడే ముందు రోజు శనివారం పూజ చేసుకునేటప్పుడే గోదాదేవి ఫోటో కూడా పెట్టేసుకొని మామూలుగా వెంకటేశ్వర స్వామికి పూజ అది చేసుకున్నాను. ప్రతి శనివారము చేసుకుంటాను కాబట్టి అదే మీరు ఆ క్లిప్పింగే స్టార్టింగ్లో చూసుంటారు. ఇంకా తర్వాత సండే రోజు మనకి ధనుర్మాసం అనేది మొదలైంది కాబట్టి ఆ రోజు ఉదయం ఇలా తులసి కోట దగ్గర ఇంటి ముందంతా గొబ్బెమ్మలు అవి పెట్టుకున్న తర్వాత కొంచెం వేడివేడిగా కషాయం అది పెట్టుకొని తాగాననమాట. తాగిన తర్వాత కొంచెము బాగా అనిపించింది. తర్వాత మా వాళ్ళకి బాక్సెస్ అవి కట్టి వాళ్ళని కాలేజెస్కి పంపించిన తర్వాత నేను లోపల పూజ అది చేసుకున్నాను. మామూలుగా మనం ఈ నెల రోజులు కూడా తిరుప్పావై అనేది చదువుకుంటూ ఉంటే మనకి మంచిదనమాట. నేను ఎప్పుడు కూడా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా 1, 2 మార్గళ్ళి తింగళ్ళు అనే పాట ఒకటి నాకు లెసన్లో ఏదో వచ్చేది. కొంచెం అది నేర్చుకున్నాను అంత మటుకే కానీ అసలు తర్వాత అంత పూజలంటే ఏదో జస్ట్ గుడికి వెళ్ళి రావడము, ఈ స్తోత్రాలు అసలు చదవడం కూడా వచ్చేవి కాదు.
ఏవో స్కూల్లో నేర్పించిన కొన్ని శ్లోకాలు అవి వచ్చనమాట. అంత మటుకే ఉండేది. కాకపోతే ప్రతిరోజు గుడికి వెళ్ళి వచ్చేదాన్ని. అది మాత్రం బాగా అలవాటు నాకు. వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని హారతి అది తీసుకొని ప్రసాదం ఏదైనా ఉంటే తీసుకొని వచ్చేసేదాన్ని. బాగా అలవాటు. ఇంకా మంగళవారాలు, గురువారాలు మంగళవారం నిమ్మకాయ దీపం పెట్టడము, ఇంకా గురువారాలేమో దక్షిణామూర్తికి శనగల మాల వేసుకోవడము, ఇంకా ఎప్పుడన్నా ప్రదోషాలప్పుడు శని ప్రదోషమని నందీశ్వరుడికి అభిషేకాలు అవి చేస్తారు. అప్పుడు వెళ్ళేదాన్ననమాట. ఇలా కొంచెం ముఖ్యమైన రోజుల్లో అక్కడ బాగా చేస్తూ ఉంటారు. అప్పుడు వెళ్ళేదాన్ని. అలా కొంచెం అలవాటు. ఇంకా పెద్దగా ఇవి చదవడము అది అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే చదివేదాన్ని కాదు. మనకి ఇప్పుడంటే మనకి అన్నీ దొరుకుతున్నాయి. బుక్స్ కానీ ఇంకా మనకి మొబైల్‌లో కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనం ఏదన్నా చదవాలన్నా కూడా మొబైల్‌లో పెట్టుకొని వినొచ్చు, చదువుకోవచ్చు. అప్పట్లో అంత లేదు కాబట్టి బుక్స్ అవి తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. లేకపోతే ముందు ఎవరికన్నా చెప్పుకొని తెచ్చుకోవాలి. అయినా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సాంప్రదాయంగానే మేము ఉండేవాళ్ళము. ఆహ్, పూజలు అవి కూడా మన వాళ్ళు ఎలా చేస్తామో అలానే చేస్తూ ఉండేదనమాట అమ్మ. కాకపోతే అక్కడ మాకు పక్కనే వైష్ణవులు ఒకళ్ళు ఉండేవాళ్ళు. మాకు తెలిసిన వాళ్ళు మామి అని పిలిచేవాళ్ళము. వాళ్ళు మాత్రం ఈ నెల రోజులు మనం కార్తీక మాసం ఎలా చేస్తామో అంత బాగా వాళ్ళు చేస్తారనమాట. 3కే లేచి ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు పెడతారు. బియ్యం కూడా నానబెట్టి దాంతోటి రంగవల్లులు వేసి జాజు ఉంటుంది కదా! దాంతోటి బార్డర్స్ లాగా వేసి ఇంకా దీపాలు ఉదయాన్నే వెలిగించేవాళ్ళు. మనము కార్తీక మాసంలో సాయంత్రం పూట ఎలా వెలిగిస్తామో అంటే బయట గుమ్మం ముందు వాళ్ళు ఆహ్, ఈ మార్గశిర మాసం అంటే మార్గళి మాసం అంటారు. అప్పుడు వెలిగిస్తారనమాట. ఉదయం వెలిగిస్తారు వాళ్ళు. సాయంత్రం ఏం వెలిగించరు. ఇంకా వాళ్ళు పొద్దున్నే మా ఇంటికొచ్చేవాళ్ళు. పారిజాత పుష్పాలు మా ఇంట్లో బాగా పూసేవి. అవి వాటిని తీసుకెళ్ళడం పువ్వులు తీసుకెళ్ళడం కోసం పాటి అని పెద్దావిడ ముసలావిడ వచ్చేదనమాట. అప్పుడు వచ్చి మా అమ్మని తిడుతూ ఉండేది. పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు లేపొచ్చు కదా అని చెప్పేసి చక్కగా పొద్దున్నే లేపు మంచిగా మార్గళి మాసం ఉంది. విష్ణు పూజ చేసుకుంటే మంచిది అది ఇది అని ఆవిడ పాపం చెప్పి వెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు లేచేవాళ్ళము. అదే లేచినప్పుడు మా అమ్మ మాత్రం లేచేది. గొబ్బెమ్మలు అవి నాతోటి పెట్టించేదనమాట. ఇలా ఉండేదప్పుడు. అప్పుడు అలా తెలుసు గానీ ఇంత ఇదిగా ఈ మధ్య కొంచెం ఒక 4, 5 ఏళ్లుగా కొంచెం తెలుసుకుంటూ ఫోన్‌లో చదువుకోవడం గానీ, లేదంటే వినడము. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. చదువుకున్నదంతా అక్కడే అయినా గానీ, అంతగా అప్పుడు చదివేదాన్ని గాదు. ఇంకా 21 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది కాబట్టి, ఇక్కడికొచ్చాక మొత్తం అంతా తెలుగే కాబట్టి, పిల్లలు పుట్టడము, కొంచెం కొంచెంగా పూజలవి నేర్చుకోవడము, అది ఇప్పటికి కొంచెం ఒక స్టేజ్‌కి వచ్చాననమాట. ఇప్పుడు కొంచెము మొబైల్‌లో పెట్టుకొని చదవడము, ఒకసారి చదువుతున్నాను. తర్వాత అది వింటూ అలా పూజ అది చేసుకుంటున్నాననమాట. ఇలా ఈ మార్గశిర మాసం అనేది నేను చేసుకుంటున్నానండి. ఇది మొదటి రోజు నేను చేసుకున్న వీడియో. అసలు ఎప్పుడో షేర్ చేద్దాం అనుకున్నాను. నాకైతే కార్తీక మాసం అయిపోయిన తర్వాత నుండే అస్సలు బాగలేదు. బాగా జలుబు చేసేసి అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదనమాట. అసలు మొదటి రోజు ఆ రోజు పూజ చేసుకున్నాను. తర్వాత రోజు నుంచి అసలు నోట్లోంచి మాట కూడా రాలేదు. జస్ట్ అలా మొబైల్‌లో పెట్టుకొని చిన్నగా పంచోపచార పూజే చేసుకున్నాననమాట. మొదటి రోజు మాత్రం కొంచెం స్వామికి మంచిగా పూజ చేసుకున్నాను. తర్వాత రోజు నుండి ఇప్పటి వరకైతే మామూలుగా ఫోన్‌లో పెట్టుకోవడమే కానీ నేను నోరు తెరిచి ఒక్క స్తోత్రం కూడా చెప్పలేకపోతూ ఉన్నాననమాట. అంతా బాగా జలుబు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. సో, ఇప్పుడు మనకి కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా ఉండి కొంచెం వేడి నీళ్ళు తాగటము, కషాయాలు అలాంటివి తీసుకోవడము అలా చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో మళ్ళీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇలా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ గదిలో కూడా అంతా ఏర్పాటు చేసుకున్నాను. పువ్వులవి కొన్ని చెట్లు ఉంటాయి కదండీ! అవే కోసుకొని వచ్చాను. పెద్దగా పువ్వులవి తెచ్చుకోలేదు. బయటికి వెళ్దామంటే బాగా చలిగా ఉంది. సో, ఉన్న వాటితోనే పూజ చేసుకుందామనేసి కిందకెళ్ళి తులసి దళాలు, కొన్ని పారిజాత పుష్పాలు అవన్నీ కోసుకొని తెచ్చి చిన్నగా మాల అది కట్టుకున్నాను. ఇంకా అలంకరణ అది కూడా ఇలా చేసుకున్నాననమాట. స్వామివారి ప్రతిమలు అవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఇత్తడి విగ్రహాలు, మట్టి విగ్రహాలన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకొని శంకుచక్ర దీపాలు, కామాక్షి దీపము అవన్నీ కూడా నూనెలు, ఒత్తులు అవన్నీ వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకొని ముందుగా అభిషేకం అనేది చేసుకున్నాను. ఉదయమే అక్కడ విఘ్నేశ్వర పూజ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవి చేసుకొని పాలతో ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో శివయ్యకు, కృష్ణయ్యకు ఇంకా గోమాతలు సకల దేవతలు ఉంటారు కాబట్టి ముగ్గురికి అభిషేకం అది చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమతో అలంకరణ చేసుకొని ముందుగా శివయ్యకు చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత లక్ష్మీనారాయణులు ఇలా పెట్టుకున్నాను కదా ఇక్కడ గోదాదేవి ఫోటో కూడా ఇలా మాలది వేసి చిన్నగా మాల కట్టుకున్నాను కదా తులసి దళాలతో కలిపి
మాల వేసిన తర్వాత ఒకసారి అద్దం అలా చూపించాననమాట. చూపించి అమ్మవారికి తర్వాత షోడశోపచార పూజ చేసుకున్నాను. గోదాదేవి సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనుకుంటూ పూజ చేసుకున్నాననమాట. పూజ చేసుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం నేను ప్రతిరోజు చదువుకుంటాను కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి కుంకుమార్చన చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాను. తర్వాత గోదాదేవి అష్టోత్తరం మొబైల్లో పెట్టుకొని వింటూ అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత కృష్ణాష్టోత్తరం చదువుకుంటూ వెండి పూలను సమర్పించాననమాట. ఇంకా తులసి దళాలు గోవిందనామాలు చదువుకుంటూ సమర్పించాను. ఇలా ఇవన్నీ పూజ అంతా చేసుకున్న తర్వాత తిరుప్పావై మొదటి పాసురం అనేది పెట్టుకున్నాను. అది నేను ఫస్ట్ చదివాను చూసారా, అదే అనమాట మొదటి పాసురము. అది చదివి అమ్మవారికి ఫస్ట్ నేను చదివాను. తర్వాత మొబైల్లో పాటలాగా వస్తుందనమాట. అది విన్న తర్వాత ఇలా మాలలు మార్చాననమాట. అంటే గోదాదేవి తులసి మాలను తను స్వయంగా ధరించి స్వామివారికి శ్రీరంగనాథుడికి పంపించేదనమాట. విష్ణు చిత్తరు ఆయన తండ్రి గారు, అంటే గోదాదేవి తండ్రి గారు ఆయన తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించే ఆయన అనమాట. అలా ఇలా పూజ అంతా అయిన తర్వాత తిరుప్పావై చదివిన తర్వాత ఇలా ప్రతిరోజు కూడా మాలలు మారుస్తూ ఉన్నానన్నమాట. అంటే అమ్మవారు ధరించి స్వామివారికి పంపించేవాళ్ళు కదా, అందుకని అలా భావనతో చేసుకున్నానన్నమాట. ఇలా నేను ఒక 4-5 ఏళ్ళుగా పూజ చేసుకుంటున్నానండి. అలానే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లక్ష్మీదేవికి చిన్నగా ముత్యాల మాల వేశాను కదా, అది తీసుకొచ్చి చిన్ని కృష్ణయ్యను తెచ్చుకున్నాను కదా, ఆయనకు ఆ మాలను వేశానన్నమాట. ఇలా మాలలు మార్చి పూజ చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఇలా చిన్నగా అద్దం అనేది చూపిస్తూ ఉన్నాను. అది వీడియో తీసుకున్నానమాట. అది కూడా ఇందులో షేర్ చేశానండి. అంటే ఈ తిరుప్పావై గురించి కొంచెం తెలుసు కాబట్టి అమ్మవారు ఇలా దండ వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయేదట. స్వామివారికి సమర్పించే మాలను తను వేసుకొని ఆనందించి స్వామికి ఆ అద్దంలో తన ప్రతిబింబం కంటే కూడా విష్ణువునే చూసుకునేదనమాట. అలా భావనతో జస్ట్ అలా అనుకొని నేను కూడా ఆ సీన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని మనసులో అలా చూసుకొని సంతోషించాననమాట. జస్ట్ అది మీకు చెప్దామని చెప్తున్నానండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇవాళ పులగం అంటే కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాను. ఈ నెల రోజులు కూడా ఎక్కువగా విష్ణు ఆలయాల్లో మనకి మంచిగా ప్రసాదాలు అవి చేసి పెడతారండి. ఎక్కువగా మనకి కట్టె పొంగలి పెడుతూ ఉంటారండి. అంటే ఈ నెల రోజులు కూడా గోవుకి సంబంధించిన వస్తువులు అంటే పాలు, పెరుగు, నెయ్యి అవి ఎక్కువగా తీసుకోరన్నమాట. అమ్మవారు గోదాదేవి అలిగి స్వామిని పొందడం కోసము అవన్నీ తినకుండా మానేసిందని కూడా చెప్తూ ఉంటారనమాట. అందుకని ఎవరైనా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు ఈ నెల రోజులు కూడా ఈ తిరుప్పావై చదువుకుంటూ విష్ణుమూర్తికి తులసి మాల సమర్పిస్తే కూడా తప్పకుండా వివాహం అవుతుందని చెప్తూ ఉంటారండి. ఈ నెల రోజులు కూడా గోదాదేవి స్వయంగా రచించిన ఈ తిరుప్పావైని ప్రతిరోజు చదవడం వలన మనకి స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందండి. అంటే మనకి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతున్నామన్నమాట. మనము ఈ ధనుర్మాసంలోనే మనకి వస్తుందన్నమాట ముక్కోటి ఏకాదశి. ఆ రోజు కూడా మీరు ఇలాగే పూజ చేసుకోవచ్చండి. ఇలా వైకుంఠ వాకిళ్ళు లాగా వేసుకొని స్వామివారి తిరునామాన్ని వేసి అటు ఇటు శంకు చక్రాలు, పద్మాలు ఇవన్నీ వేసుకొని స్వామివారిని తులసి దళాలతో పూజిస్తే కూడా స్వామి మనల్ని అనుగ్రహిస్తారనమాట. ధనుర్మాసం అంటే బ్రహ్మ ముహూర్తం అని చెప్తారండి. ముక్కోటి దేవతలకు ఇది బ్రహ్మ ముహూర్తం అనమాట. అందులోను ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారు స్వామివారితో పాటు అని చెప్పి చెప్తారు. అంటే స్వామి యోగ నిద్ర నుండి మేల్కొని వైకుంఠ ద్వారం ద్వారా ఈరోజు మనకి దర్శనమిస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతలతో కలిసి వచ్చి మనకి దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారనమాట. ఆ రోజు కూడా సేమ్ ఇలాగే మీరు పూజ చేసుకోవచ్చండి. కావాలంటే ఆ రోజు పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. చాలా చాలా మంచిది, స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. గోదాదేవి విష్ణు చిత్తర్ అనే విష్ణు భక్తుడికి తులసి వనంలో భూమిలో దొరుకుతారనమాట. ఆయన ఆమెను తీసుకువెళ్ళి పెంచుకొని ఆయన విష్ణు భక్తుడు కాబట్టి విష్ణుగాథలన్నీ చెప్తూ ఆమెను పెంచుతారనమాట. చిన్నప్పటి నుండే కథలు విష్ణుమూర్తి మీద కథలు అవి వినడం వలన ఆయన మీద అపారమైన భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి పెద్దవగానే ప్రేమగా మారి
విష్ణుమూర్తినే తన భర్తగా పొందాలని కోరి ఈ ధనుర్మాసంలో అమ్మవారు ఉదయాన్నే నదీ స్నానం కావేరీ నదిలో స్నానం చేసి తులసి దళాలతో మాల కట్టి ఆ మాలను తను ధరించి ఈ పాటను పాడి ఆ మాలను స్వామివారికి పంపిస్తూ ఉండేదన్నమాట శ్రీరంగంలో ఉండే రంగనాయకుడికి. అప్పుడు ఒకరోజు తండ్రి చూస్తాడనమాట, తను ధరించిన మాలన నేను రోజు తీసుకువెళ్ళి స్వామికి సమర్పిస్తున్నానని చెప్పి ఆ మాలను కాకుండా వేరే మాలను తీసుకువెళ్ళి స్వామికి సమర్పిస్తే ఆ మాల అనేది కాలిపోతుందనమాట. చాలా బాధపడతాడు. అప్పుడు చెప్తారనమాట విష్ణుమూర్తి, ఆమె లక్ష్మీదేవి స్వరూపము, ఆమెనే నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. భోగి రోజు ఆమెకు ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్తారనమాట. అప్పుడు విష్ణు చిత్తరు స్వామివారికి గోదాదేవినిచ్చి వివాహం చేస్తారు. ఆ రోజు మనకి భోగి పండుగ రోజు చాలా చాలా విశేషంగా వైష్ణవ దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుందండి. ఎవరికైనా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు తప్పకుండా ఆ కళ్యాణాన్ని వీక్షించిన వాళ్ళకి వివాహం జరుగుతుందని చెప్తూ ఉంటారండి. సో తప్పకుండా ఎవరికైనా వివాహం ఆలస్యం అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు తప్పకుండా ఆలయ దర్శనం చేసుకోండి. ఇంకా ఈ నెల రోజులు కూడా మనం జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా 40-50 సెకండ్స్లోనే ఆ పాసురం అనేది అయిపోతుంది. ప్రతిరోజు కూడా ఒక్క 5 నిమిషాలైనా భక్తి శ్రద్ధలతో స్వామిని స్మరిస్తూ ఆ తిరుప్పావైని చదువుకున్నా చాలండి. స్వామి అనుగ్రహం అనేది మన పైన ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద పూజలు ఏమి చేయక్కర్లేదు. చిన్నగా ఆ పాటను అమ్మవారు పాడిన మన కోసం అందించిన ఆ పాటను విన్నా సరిపోతుందన్నమాట. సో నేను కూడా ప్రతిరోజు కూడా చిన్నగా పూజ అనేది చేసుకొని ఇలా చిన్న మాల అనేది మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతోనే మాల అనేది సమర్పిస్తూ ఉన్నారన్నమాట. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కనీసము ఒక చిన్న తులసి దళాన్నైనా స్వామివారికి సమర్పిస్తే కూడా స్వామి మనస్ఫూర్తిగా స్వీకరించి మనకి అనుగ్రహిస్తారండి స్వామి. ఆడంబరంగా చేయకపోయినా చిన్న తులసి దళం చాలా ఆయనకు, వేరే ఏమీ అక్కర్లేదు. సో తప్పకుండా రేపు వచ్చే ముక్కోటి ఏకాదశి రోజైనా లేదంటే ఈ మిగతా రోజుల్లో అయినా స్వామికి ప్రతిరోజు కూడా ఒక తులసి దళాన్ని సమర్పించి స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా లైక్, షేర్, కమెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.